నా రూమ్కి 2 రూమ్ల అవతల డాక్టర్ పిడి షబీర్ గారు ఉండేవారు. ఆయన వ్యక్తిత్వం చెప్పాలంటే ఆయనంత హార్డ్ వర్కర్ నేను చూసినంత వరకు ఇప్పుడు ఎవరు కూడా అంత హార్డ్ వర్కర్ నేను చూడలేదు ఇంతవరకు. అందరి ఐక్యూ లెవెల్స్ ఒక తీరుగా ఉండకపోయినా కానీ తగినటువంటి శ్రమ ద్వారా పైకి వచ్చినటువంటి శ్రమిక జీవన సౌందర్యం అనేటువంటిది ఆయన లోపల కనిపిస్తుంది. అలా మేము ఆయన ఎక్కువ బనాయించేవాళ్ళం. ఎందుకంటే చిరేశ్వరి ఈ వ్యాకరణ సూత్రాలన్నీ బట్టి చెప్తుంటే ఆయన కన్ఫ్యూజన్ అయ్యేటట్టుగా నేను మధ్య ఇంకో పక్కన పట్టించేవాళ్ళు. అంతేకాకుండా పోయిందామని అని ఇట్లా అనేవాడు అన్నమాట. అయినా చాలా కష్టపడి చదివేవాడు. మన ఈ సోషల్ వెల్ఫేర్ కాలేజెస్లో తెలుగు లెక్చరర్గా పనిచేసి పదవి కూడా మనం పొందాడు. వారు నాన్నగారు రచించినటువంటి ఆ పుస్తకాన్ని గురించి సమీక్షిస్తారు. సాయిబు సార్ రావాలి. యాక్చువల్గా మన ప్రోగ్రాంలో సమీక్ష ముందు ఉండే కానీ సార్కు అర్జెంట్ పని ఉన్నందుకు సార్ పోయేది ఉంది కాబట్టి అలా చేశాము. పుస్తక సమీక్షలు తర్వాత సార్ మాట్లాడే ఉండే కానీ సరే సార్ అడ్జస్ట్ అయినందుకు మనం ఇట్లా మార్చేసుకున్నాం ప్రోగ్రామ్. రైట్, థ్యాంక్ యూ సార్. ముందుగా సభకు నమస్సుమాంజలి ఘటిస్తున్నాను. హృదయంగమ సంగమ సభా వేదికను అలంకరించిన సభాధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ తోట వెంకటేశ్వరరావు గారికి ముందుగా నా హృదయపూర్వక శుభాభినందనం తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు, నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధునిక కవిగా తాను ఇంతవరకు నాతో మాట్లాడడం జరిగింది. వారికి నా యొక్క శుభాభివందనం తెలియజేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు, నేటి సమావేశానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ రామనాథ శర్మ గారికి, శాస్త్రి గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమిత్రులు, కవిమిత్రులు, కాకతీయ విశ్వవిద్యాలయంలో MA తరగతిలో నా క్లాస్మేటు, పసిడి మొగ్గలు కవితా సంకలనం రచయిత, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుగు శాఖ, CKM కాలేజ్ వరంగల్, అరసం రాష్ట్ర అధ్యక్షులైన గౌరవనీయులు డాక్టర్ వి వీరాచారి గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు, నాలోని మనిషి కవితా సంకలనం ప్రచురించడంలో ప్రధాన పాత్ర వహించి ఎంతో తోడ్పాటు అందించి ఆత్మీయమైన ముందు మాట రచించిన సహృదయులు, గౌరవనీయులు శ్రీ బాలకుల శ్రీకాంత్ గారులకు శుభాభినందనం. నేటి పుస్తకావిష్కరణ సభను అలంకరించిన మీ అందరికీ శ్రీ తోట వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, సాహితీ బంధువులకు శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా శ్రీ తోట వెంకటేశ్వరరావు గురించి 2 మాటలు కొంచెం విస్తరించే మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వీరి గురించి మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకే తప్పకుండా చెందుతాయి. కాబట్టి వారి జన్మకారకులైన వారి తల్లిదండ్రులకు చెందుతాయి. కాబట్టి ఒక 2 మాటలు శ్రీ తోట వెంకటేశ్వరరావు గారి గురించి నేను మాట్లాడతాను. తోట వెంకటేశ్వరరావు గారు ప్రియమిత్రులు మరియు కవిమిత్రులు, ఆధునిక కవి, పండితుడు, బహుగ్రంథకర్త, బహుభాషా కోవిదుడు, నడిచే విజ్ఞాన సర్వస్వం, మొబైల్ ఎన్సైక్లోపీడియా అని వారిని అనొచ్చు. మొబైల్ ఎన్సైక్లోపీడియా అని వారిని అనొచ్చు. అంతేకాకుండా నడిచే విజ్ఞాన సర్వస్వంగా వారిని మిత్రులంతా కూడా మనం చెప్పుకుంటాం. వీరు 1982-85 సంవత్సరం మధ్యకాలంలో
MA తరగతిలో మరియు 85వ సంవత్సరం తెలుగు పండిట్ ట్రైనింగ్లో నా క్లాస్మేట్గా మేము ఇద్దరం చదువుతున్నాము. విద్యార్థి దశ నుంచే అత్యంత ప్రతిభ కనబరుస్తూ పసిడి మొగ్గలు కవిత సంకలనం ప్రచురించడం జరిగింది. విద్యార్థి దశలోనే వారి యొక్క ప్రతిభ గుబాలించడం జరిగింది. ఆనాడు వారు రాసినటువంటి పసిడి మొగ్గలు అవి మొగ్గలుగా లేకుండా అవి బంగారు పూలై వికసించి పరిమళం అంతటా కూడా గుబాలిస్తున్నాయి. అందుకు హర్షిస్తున్నాను. అందుకు కారణం ఇంకా ఇటీవలి కాలంలో వారు అనగా తేదీ 31/8/2020 సంవత్సరం ఆగస్టులో వారు రిటైర్ అయ్యే సమయానికి యువర్ కోట్స్ అనేటువంటి పేరు కలిగినటువంటి మరో పుస్తకం కూడా రచించడం జరిగింది. తేదీ 31/8/2020 సంవత్సరం నేను కూడా రిటైర్ కావడం జరిగింది. మరి కోట వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయిపోయిన తర్వాత నేను కూడా మరి వారు మనవలతో మనవరాలతో చక్కగా కాలక్షేపం కాలు మీద కాలు చేసుకొని కూర్చోకుండా స్నేహితులతోని బాధాగాని కొట్టకుండా కాలక్షేపం చేయకుండా ఇష్టమైనటువంటి విధంగా వారు గడపకుండా కేవలం బ్యాక్ టు ది సొసైటీ అనేటువంటి పద్ధతిలో వారు ఏదైతే నేర్చుకున్నారో, ఎంత అనుభవం అయితే గడించారో అంతటి అనుభవాన్ని సమాజానికి పంచివ్వాలి అన్న ఉద్దేశంతో ఇంత గొప్ప మనసుతో వారు ప్రతిరోజు కూడా వారు ఏం చేస్తున్నారంటే సాహిత్య సేవ చేస్తూ ఉన్నారు. అందుకే సభాముఖంగా మేడం గారిని అడుగుతున్నా, సార్ గారికి సమయం ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు కూడా వారు ఇలాంటి సమయం ఎప్పుడు దొరుకుతుంది ఇంట్లో కలపడానికి, ఎప్పుడు చూసినా సరే ఆ సాహిత్య గురించి మాట్లాడుతుంటారు, తర్వాత కవితలు రాస్తూ ఉంటారు. వీరు ఆధునిక కవి అని చెప్పి మనం అనుకున్నాం. ప్రతిభతోనే కవిత్వం అనేటువంటిది వస్తుంది. పాండిత్యంతో ఇకపోతే పండితుడు గ్రంథాలు చదవడం వల్ల పండితుడు అవుతాడు. వీరు ప్రతిభ కలిగినటువంటి కవి. కవిత్వం ఎలా రాయాలి, ఎందుకు రాయాలి, కవిత్వ ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయం వీరికి చాలా స్పష్టంగా తెలుసు. కవిత్వం రాసే వాళ్ళు చాలా ఉన్నారు. మా వరంగల్లో అయితే కాకుల కంటే అంటే ఇసుక వేస్తే వరంగల్లో ఎంతమంది కవులు ఉన్నారంటే కవుల మీదనే పడుతుందట. ఇసుక పైకి వేస్తే కవుల మీద పడతారు, అంతమంది కవులు ఉన్నారు. కవులను కొంతమంది కాకులతో కూడా పోలుస్తున్నారు. కానీ శ్రీ కోట వెంకటేశ్వరరావు గారు ప్రతిభ కలిగినటువంటి కవి. కవిత్వం ఎలా వస్తుందంటే ప్రతిభతో మాత్రమే వస్తుంది. కవిత్వానికి నిర్వచనం కూడా వాళ్ళు చెప్పగలరు. కవిత్వం ఒక తత్వం, మహాన్వితం, గురుతర పరమహితం అని చెప్పడం జరిగింది. కవిత్వం ఒక చక్కని ఆలోచన విధానం, భావం గొప్పతనాలతో వస్తుంది. కవిత్వం అనేటువంటిది ప్రజాహితం కోరేదే కవిత్వం. వారి జీవితాంతం అదే నమ్మడం జరిగింది. అదేవిధంగా కవిత రాస్తూ ఉన్నారు. వారు రాసినటువంటి ఈ పసిడి మొగ్గలు అనేటువంటి ఆ కవితా సంకలనంలో ఒక శివము చెప్పిన సత్యము అని చెప్పి ఒక కవిత ఉంది. ఆ కవితను నేను ఇప్పుడు కాదు 85లోనే చదివాను. చదివి వారికి నేను ఫిదా అయిపోయాను. వారి యొక్క కవికి వాళ్ళ లోపల ఉన్నటువంటి దాంట్లో ఏం చెప్తారంటే, కడుపు వీపు ఏకమై కవులకు వస్తువైన ఎముకలు కూడా నీ ఆత్మ పరమాత్మ ఏకమయ్యాయా అంటే భారతీయ వేదాంత సంపద, ఆధ్యాత్మిక సంపద అయినటువంటి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అంటే మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు రచించినటువంటి ఆ యొక్క భారతీయ ఈ యొక్క సిద్ధాంతాలను కూడా వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలను కూడా ఆకలింపు చేసుకోవడం జరిగింది. అంతటి గొప్ప కవితని. కడుపు వీపు ఏకమై కవులకు వస్తువైన ఎముకలు కూడా నీ ఆత్మ పరమాత్మ ఏకమయ్యాయా. ఆత్మ పరమాత్మ, జీవుడు దేవుడు ఎప్పుడు ఏకమవుతారంటే అది అద్వైత సిద్ధాంతం అందులో ఉంది. ఈ అద్వైత సిద్ధాంతం అయినా సరే ఆకలి ఉన్నటువంటి వారికి అద్వైత సిద్ధాంతం ఎందుకు అనేటువంటి మరొక భావన కూడా అందులో ఉంది. తర్వాత వీరింత మరింత పరిపక్వమై యువర్ కోట్స్ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక పుస్తకం కూడా రాశారు. దాంట్లో వారు ఒక కవిత నేను చదివి వినిపిస్తాను. సల్లవెంగల్ని వెదజల్లు నిరరాజుని మబ్బులు తాకినప్పుడు
కురులు కప్పిన నీ మోము ప్రత్యక్షం వయ్య నాకు, చల్లవెల్లల్ని వెదజల్లే మబ్బులు నెలరాజుని దాచునప్పుడు కురులు కప్పిన నీ మోము ప్రత్యక్షం అయ్యే నాకు అని చెప్పి ఇటీవలి కాలంలో రచించినటువంటి ఆ యొక్క ఇటీవలి కాలంలో రచించినటువంటి యువర్ కోట్స్ అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ పుస్తకంలో ఉంది. సాధారణంగా ఏమవుతుంది, మబ్బులు నెలరాజుని చంద్రుడిని దాస్తాయి. మబ్బులు చంద్రుణ్ణి మబ్బులు చంద్రుణ్ణి దాచినట్టుగానే వెంట్రుకలు అందమైనటువంటి చెలిమోమును దాస్తాయి. అది ఎంత గొప్ప భావం అంటే ఆ భావానికి మరొకసారి నేను ఫిదా అయ్యాను. నేను వారిని ఒక ప్రియ మిత్రుడు కానే కాకుండా ఒక అభిమానిగా వారిని నేను ఎక్కువగా గౌరవిస్తాను. ఒక అభిమాని, వారి కవితకు నేను ఇలా దాసోహం అయ్యాను కాబట్టి ఇంత గొప్పగా చెప్పగలుగుతున్నాను. మబ్బులు చంద్రుని ఏ విధంగా దాస్తాయో మనకు తెలుసు. అదేవిధంగా చెలి కురులు కూడా అందమైనటువంటి ముఖాన్ని రాస్తాయి. ఆ భావం రావడమే గొప్ప. అటువంటి గొప్ప కవితలు రాసినటువంటి గొప్ప ప్రముఖమైనటువంటి ఆధునిక కవి. ఇక వారు పండితులు కూడా. ఎంతటి పాండిత్యం అంటే భగవంతుని ఉనికిని, కర్మ సిద్ధాంతాన్ని, తర్వాత భగవంతుని ఉనికి చాలామంది ఉన్నాడు అని చెప్తుంటారు. థీయిస్టులు, ఎథీయిస్టులు చాలామంది ఉంటారు. భగవంతుని ఉనికిని ఎట్లా చెప్తారంటే సైన్స్తో కలిపి చెప్పడం జరుగుతుంది కూడా వెంకటేశ్వరరావు గారు. కాబట్టి భగవంతుని ఉనికిని, కర్మ సిద్ధాంతాన్ని సులభపరిచయం చేసి అలాంటి ఏది తెలియనటువంటి వారికి కూడా స్పష్టంగా సులభంగా తెలిసే విధంగా వ్యాస పరంపర ప్రముఖ దినపత్రికలలో రాస్తూ ఉన్నారు. కాబట్టి ఎంతోమంది పాఠకులు ఇక్కడే కాదు, దేశ విదేశాల్లో కూడా వారికి అభిమానులు ఉన్నారు. అది ఏ విధంగా చెప్తారు. ఎందుకంటే ఈ విధంగా కవిత్వం వారికి తెలుసు, పాండిత్యం కూడా వారికి చక్కగా తెలుసు. అనేక గ్రంథాలు చదవడం జరిగింది. అది ఏ విధంగా వారికి అబ్బిందంటే వారి తండ్రి గారు అయినటువంటి కీర్తిశేషుడు కోట రామదాసరావు గారి పుస్తకాలు కూడా వారు చదివారు. తిరుపతి వెంకట కవుల ప్రాణారాధ సందర్శనం, శ్రవణానందం, కథాక్షిప్తం, ఆ గ్రంథాలు మొదలుకొని నేటి కాలపు కవుల గురించి కూడా నారాయణ రెడ్డి వరకు కూడా గ్రంథాలు చదవడం వల్ల వారికి పాండిత్యం అబ్బింది. పాండిత్యం అనేటువంటిది ప్రాచీన ఆధునిక సాహిత్యంలో మంచి పట్టు సాధించి కవితా వ్యాసాలలో, వ్యాసంగాల్లో ముందుకు సాగిపోతున్నటువంటి. కాబట్టి ఏ విషయమైనా సరే భిన్నంగా వాస్తవంగా ఆలోచించి కవితా రూపంలో వ్యక్తీకరించగల ఆధునిక కవి మరియు పండితుడు అనడంలో ఏమాత్రం కూడా అసూయకు లేదు, ఏ సందేహం కూడా లేనే లేదు. అదేవిధంగా వీరు బహుగ్రంథాలు కూడా రచించారు. వారిని బైలింగల్ రైటర్ అని చెప్పి మేము అంటున్నాము. చాలా ఈ ఇంటర్నేషనల్ సైట్స్లలో వారు 15 సుమారు ఇంటర్నేషనల్ సైట్స్లో బైలింగల్ రైట్గా అంటే బహుభాషా కోవిదుడుగా ఇంగ్లీషులోను మరియు తెలుగులోను స్పష్టంగా కవితలు రాసి ఎంతో మంది విదేశాలలో ఉండేటువంటి అభిమానులను కూడా సంపాదించుకోవడం జరిగింది. ఉదాహరణకు వారు రాసినటువంటి ఇంగ్లీషు కవితలో ఒక చిన్న ముక్క చెప్తాను. అగ్లియెస్ట్ పర్సన్ క్యాన్ క్రియేట్ ద బ్యూటీ, అండ్ అగ్లియెస్ట్ పర్సన్ క్యాన్ క్రియేట్ ద బ్యూటీ అంటే వికారంగా ఉన్నటువంటి వాడే అందాన్ని సృష్టిస్తాడు అనేది మనందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయమే. దాన్ని ఎంత స్పష్టంగా చెప్తారంటే అగ్లియెస్ట్ పర్సన్ క్యాన్ క్రియేట్ ద బ్యూటీ. బ్యూటీ కనబడుతుంది. తాజ్మహల్కు రాళ్ళెత్తినటువంటి పూరీల గురించి ఆలోచన చేస్తాడు. అందమిగా ఉన్నటువంటి కాబట్టి ఇలాంటి ఇంగ్లీషులోను తెలుగులోను చక్కగా కవితలు రాయగలిగినటువంటి సమర్థుడు. అదేవిధంగా వీరు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ లిటరరీ సైట్స్ లో కూడా ఇతను పార్టిసిపేట్ గా తర్వాత కాంట్రిబ్యూటర్ గా ఉండడం జరిగింది. కోరాను పేరు కలిగినటువంటి ఒకనొక లిటరరీ అంటే తెలంగాణ సాంస్కృతిక సాహిత్య వైభవం పేరు కలిగినటువంటి ఒక సైట్ను వారే దాన్ని స్థాపించి దానికి అడ్మిన్ గా ఉంటూ దాన్ని మోడరేటర్ గా నన్ను పెట్టి ఇక్కడ సుమారుగా కొన్ని వేల మంది అభిమానులను సంపాదించుకోవడం జరిగింది. ఆ వేల మంది అభిమానులలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా
ఉన్నారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా వారికి అభిమానులుగా ఉన్నారు. వారితో మాట్లాడడం జరుగుతుంది. అంతర్జాత గురువుగా భావించుకోవడం కూడా వాళ్ళంతా కూడా జరుగుతుంది. వీరి యొక్క ఆ యొక్క కవితలకు పాండిత్యానికి నేను ఫిదాయి వారు చెప్పేటువంటి వారు కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే సమాధానాలు చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి నేను ఆ పండితుడికి దాసోహమై నేను సైతం ఆ ఇంటర్నేషనల్ లేకపోతే ఈ పోరాడేటువంటి ఆ లిటరరీ సైట్లో ఒక కవిత రాయడం జరిగింది. కందపద్యంలో వారికి ఒక కవిత నేను రాసి దాంట్లో నేను ఆ సైట్లో పెట్టడం జరిగింది. ఆ కందపద్యం కూడా మీకు పాఠవాలుగా మాట్లాడుతుమే ఎదిగపలు భాషగా ముందు మెచ్చడి రచనలు కోట ఆపోటిగదే ఎదుగుతూ ఎట్టగా చెప్పంగా మిగుల కోటకి చెల్లు పాఠవముగా మాట్లాడుతూ నేటి గొప్పలు భాషలందు మెచ్చడి రచనలు కోట ఆపోటిగదే ఎదుగుతూ ఎట్టగా చెప్పంగా మిగుల కోటకి చెల్లు. ఈ విధంగా ఒక కందపద్యం దాన్ని చందోబద్ధంగా కూడా రాసి పంపించడం జరిగింది ఆ సైట్లో. ఈ సందర్భంగా శ్రీ తోట వెంకటేశ్వరరావు గారికి ఒక ప్రత్యేక ప్రశంస కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను. సుమారు 70 సంవత్సరాల నాటి తన తండ్రి గారి సాహిత్య సంపదను కనుగొని భద్రపరిచి వాటిని పరిష్కరించడం, ప్రచురించి పుస్తక రూపం తీసుకుని రావడం అతితర సాధ్యం. అట్టి మరుగున పడ్డ మాణిక్యాలను వెలుగులోకి తీసుకురావడం పట్ల తాను పట్ట శ్రమ, బాధ, తపన, పట్టుదల, దీక్ష మరపురాని వారికి పట్టుదలతో పాటు పరిష్కరించే పాండిత్యం తోడైనందునే అది వారికి సాధ్యమైంది. అంతేగాక ఇటు పని అనిత సాధ్యమైందని కూడా చెప్పుకోవచ్చు. తండ్రి గారి ద్వారా సంక్రమించిన వారసత్వ ఆస్తి కంటే వారి ద్వారా తనకు అందిన సాహిత్య సంపద గొప్పదని చెప్పినప్పుడు ఎంతటి ఉన్నతమైన వ్యక్తియో గ్రహించవచ్చు. అటు వాటిని కోల్పోయినప్పుడు తను పడిన ఆందోళన అత్యంత కాదు. 13 సంవత్సరాల ప్రాయంలో తండ్రిని కోల్పోయిన తనకు తండ్రిపై ఉన్న అమితమైన ప్రేమ ఎట్టుదో తెలిస్తే హృదయం ఉన్న వారికి కళ్ళు చెమరుస్తాయి. శ్రీ తోట వెంకటేశ్వరరావు గారికి ఇంతటి సాహిత్యాభిలాష, కవిత్వ పటిమ ఎలా అయిందని ఆలోచిస్తే సమాధానం సులభంగానే బోధపడుతుంది. ఇంగువ కట్టిన గుడ్డకు ఇంగువ లేకపోయినా వాసన వస్తూనే ఉంటుంది కదా. ఆ మాదిరిగా పండిత పుత్ర పండిత అనే సామెత వీరికి అక్షరాల వర్తిస్తుంది. తన తండ్రి గారిలోని కవిని వారి ఎంత విశిష్టతను వారి వ్యక్తిత్వాన్ని సమాజానికి అందించడంలో సఫలీకృతుడై ధన్యత సంపాదించుకున్నాడు శ్రీ తోట వెంకటేశ్వరరావు. వీరిది సార్థకమైన జన్మ. చివరిగా ఒక మాట, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జన్మ పుత్రుని కనుగొని పోవడగా పుత్రోత్సాహము నాడు పుత్ర సుమతి. శ్రీ తోట వెంకటేశ్వరరావు గారు చేసిన ఉత్తమమును ఉన్నతమైన కావ్యాన్ని స్వర్గం నుంచి వీక్షిస్తున్న కీర్తిశేషుడు శ్రీ తోట రామదాసరావు గారు ఉప్పొంగిన పుత్రోత్సాహంతో వీరిని ఆశీర్వదిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఇక ఈ సభ నిర్వహించడానికి ముఖ్య కారకులైన కీర్తిశేషులు మిక్కిలి గౌరవనీయులు అయినటువంటి శ్రీ తోట రామదాసరావు గారి కవితా సంకలనం నాలోని మనిషి. దీని గురించి సమీక్ష చేయవలసిందిగా నన్ను కోరడం జరిగింది. కానీ నేను ఒక కవినో, ఒక పండితున్నో, ఒక సాహిత్యవేత్తనో, గొప్ప విద్యావంతులను అని కాకుండా కేవలం తన మిత్రుడైనందుకు, స్నేహితుడైనందుకు మాత్రమే నన్ను ఇక్కడ వారు ఆహ్వానించడం జరిగింది. ఇద్దరం కూడా కవిమిత్రులం, స్నేహితులమే. వారికి ఉన్నటువంటి ఇన్నర్ సర్కిల్ ఫ్రెండ్స్లో నేను ఒకరిని. 1985వ సంవత్సరం కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివినటువంటి ఆ తరగతిలో నేను చదివేటప్పుడు స్టేజ్ మీద ఉన్నటువంటి ఇద్దరు మిత్రులు, గౌరవనీయులు డాక్టర్ వీరాచారి గారు మరియు వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కలిసి జంట కవులుగా పసిడి మొగ్గలు అనేటువంటి కవితా సంకలనం వెలువడించడం జరిగింది. అప్పుడు నేను 85లో కవితా సమీక్ష చేయడం జరిగింది. వరంగల్లో ఉన్నటువంటి జనోదరం అనేటువంటి పత్రికలో ఆ కవితా సమీక్ష చేయడం జరిగింది. ఇప్పుడు వారి తండ్రి గారి యొక్క నాలోని మనిషి అనేటువంటి ఆ యొక్క కవితా సంకలనాన్ని
సమీక్షించడం యాదృచ్ఛికమే కాదు, నా యొక్క అదృష్టం, నా భాగ్యమని నేను తలస్తున్నాను. అంతేకాదు సముద్రాన్ని లంఘించినటువంటి వారి ముందు పిల్ల కాలను కూడా దాటినటువంటి నాగోటి వాడు అంత గొప్ప కావ్యాన్ని సమీక్షించగలరా? సమీక్షించలేడు. అది అసాధ్యం. అయినప్పటికీ కూడా సభా గౌరవాన్ని ఆదించి 2 మాటలు చెప్పాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఇంత పెద్దవారి ముందు అంత గొప్పవారి గురించి నేను మరి సమీక్షించడం అంటే నేను చేస్తున్నటువంటిది ఒక అసాధారణమైనటువంటి పని. అయినప్పటికీ కూడా ఈ సాహసం కూడా చేస్తున్నానని ఒక మాటలో కూడా బోధన ఇదేమి ఉన్నాయి. నాకున్న అత్యల్ప స్థాయి, కనిష్ట స్థాయి అవగాహన మేరకు కొన్ని మాటలు చర్చిస్తాను. శ్రీ తోట రామదాసరావు గారు గొప్ప ఆధునిక కవి గారు, పండితుడు గారు, తెలుగు ఉపన్యాసకుడు గారు, ఎంతో మంది శిష్యులకు జ్ఞానం అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడిన ఉత్తమ అధ్యాపకుడు. తన సమకాలీన కవులైన డాక్టర్ సి నారాయణ రెడ్డి మరియు శ్రీ అనుమూల కృష్ణమూర్తి గారులచే గొప్ప కవిగా, మంచి పండితుడిగా ప్రశంసలు పొందడం ఇందుకు తార్కాణం. కాబట్టి గొప్ప కవి, మంచి పండితుడు అని వారిని అనడం, వారికి అప్పటికే లబ్ధ ప్రతిష్ఠులు కాబట్టి ఆ ప్రకారంగా వారు ఆ మాటను తీసుకోవడం జరిగింది. నేనైతే వారి యొక్క శిష్యులకు శిష్యుని, నేను ఒకనే కాదు, ఇకపై ఉన్నటువంటి మేము ముగ్గురం కూడా వారికి ప్రశిష్యులమే. శిష్యుల యొక్క శిష్యులను ప్రశిష్యులు అని చెప్పి అంటారు. కాబట్టి మరి ప్రశిష్యుడైన నేనేదో ఒక సాహసాలు చేస్తున్నట్టుగానే భావిస్తున్నాను. మొట్టమొదటిగా నాలోని మనిషి అనేటువంటి కవితను దానికి నామౌచిత్యాన్ని గురించి, దానికి నాలోని మనిషి అనేటువంటిది పేరు పెట్టడం జరిగింది కదా, దానికి ఆ పేరు ఎలా సాధకం అవుతుంది అని చెప్పంటే, తనలోని మనిషిని, ఇన్నర్ మ్యాన్ను తన కవితల్లో దర్శిస్తున్నాం. తనలోని ఇన్నర్ మ్యాన్ను తన కవితల్లో ఇవాళ దర్శిస్తున్నాం. మానవ సమాజంలో ఉండేటువంటి అన్ని కోణాలను వీరి కవితల్లో దర్శనం మనకి ఇస్తాయి. ఇక వీరి కవితా లక్షణాల గురించి తానే ఒక తన కవితా గీతం అనేటువంటి కవితలో చెప్పుకోవడం జరిగింది. ఏమని చెప్తున్నాడంటే, గూఢ భావాలు రూఢిగా చెప్పగల దండివారైన కవిస్థానంలో తనను ఊహించుకోవడం జరిగింది. ప్రతి ఒక్క గొప్ప కవి కూడా వారి కవితా లక్షణాలు చెప్పుకుంటారు. ఏమని చెప్పుకున్నారు వారు? గూఢభావాలు రూఢిగా చెప్పగల దండివారైన కవిస్థానంలో తనను ఊహించుకోవడం జరిగింది. ఇంకా నేను కొద్ది సమయంలో ఈ నాలోని మనిషి అనేటువంటి పేరు కలిగిన కవితా సంకలనం గురించి 2 మాటలు చెప్పి నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. సాధారణంగా కవుల కవితా సంకలనాలు మనం చూస్తాం. కవుల కవితా సంకలనాలలో మనం వెతుక్కుంటే, తక్కెడు రాళ్ళు వెతుక్కుంటే దాంట్లో ఒక రత్నం దొరుకుతుంది. రత్నం కావాలంటే 4 తక్కెడు రాళ్ళను మనం వెతుక్కోవచ్చింది. కానీ ఈ కవితా సంకలనంలో రత్నాలు ఎదుర్కోవాలంటే, మాణిక్యాలు ఎదుర్కోవాలంటే మనం పట్టిందే ఒక మాణిక్యం, పట్టిందే ఒక రత్నం. పుస్తకం తెలిస్తే దాంట్లో ఒక రత్నమే దొరుకుతుంది, ఒక మాణిక్యమే దొరుకుతుంది. కాకపోతే అవన్నీ కూడా మరుగున పడ్డ మాణిక్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ ప్రకారంగా ఈ కవితా సంగ్రహంలో వస్తువులోనూ నవ్యత ఉంది, భావంలో నవ్యత ఉంది, శిల్పంలో కూడా నవ్యత ఉంది. ఒక కవిత రాయాలంటే వస్తువు ఉండాలి, చక్కని భావం ఉండాలి, దాని నడక, దాని శిల్పం అని చెప్పారు. ఈ 3 కూడా సమభాగాలుగా ఉన్నప్పుడే అది గొప్ప కవిత అవుతుంది. మరి ఇంత గొప్ప కవి అయ్యారంటే మరి తండ్రి గారి నుంచే కూడా వెంకటేశ్వరరావు గారికి వచ్చిందని చెప్పి అంటున్నా. ఒకవేళ మనం అది చదివితే ఆనంద సాగర సగర సరిగా మన మాలిక డోలికల్లో తేలియాడిస్తుంది అనేటువంటి విషయం మాత్రం అసలు కానే కాదు. రామదాసరావు గారి నాలో మనిషి కవితా సంకలనం మొత్తం 26 కవితలు ఉన్నాయి. అందులో ఈ 26 కవితలను స్థూలంగా 4 భాగాలుగా చేస్తాం. 4 భాగాలు ఏమిటంటే, ఒకటి పద్య ఖండికలు 9 ఉన్నాయి, గేయ ఖండికలు 11 ఉన్నాయి, విలక్షణ ఛందస్సు కలిగినవి 5 ఉన్నాయి, సి నారాయణ రెడ్డి గారి చిత్రం అనేటువంటిది ఒకటి ఉంది. మొత్తం 26 అందులో ఉన్నాయి. మొట్టమొదటి విభాగం ఏంటంటే అది పద్య ఖండికలు. ఈ పద్య ఖండికలు అన్ని కూడా ఎలా ఉన్నాయంటే, చంపకోత్మల శార్దూల మత్స్యవాలు, సీసపద్యాలు, ఆటగల్లి తేటగీతులే ఉండడం జరిగింది. అందుకు చదువుతాను. ఈ మొదటి విభాగమైనటువంటి పద్య ఖండికలు ఉన్నాయి. ఈ పద్య ఖండికలు మీరు కూడా చదవండి, ప్రతి ఒక్కరు కూడా దయచేసి చదవండి. దాంట్లో ఉన్నటువంటి రసానందం ఏదో చదివితే మీకు తప్పకుండా తెలుస్తుంది. ఎవరు స్పృశించినటువంటి వస్తువులను వారు స్పృశించడం జరిగింది. మొట్టమొదటి పద్య ఖండికల విభాగంలో చూస్తే,
ఊర పిచ్చుకలు అనేటువంటి ఒక పద్య కవిత ఉంది. ఊర పిచ్చుకలు అంటే తెలుసు కదా, ఊరిలోని పిచ్చుకలే ఊర పిచ్చుకలు. ఊర పిచ్చుకలు సాధారణంగా ఎక్కడుంటాయి? ఆ ఇండ్ల కప్పుల మీద, తర్వాత ఇండ్ల సూర్యులలో, తర్వాత ఈ పిట్ట గోడల మీద మనకు ఉంటాయి ఆ ఊర పిచ్చుకలు. ఈ ఊర పిచ్చుకలు అందరం చూసినటువంటివే కానీ దాన్ని హాస్య ధోరణిలో చక్కగా ఒక కవితగా మలచడం జరిగింది ఆ కవిగారు. దీన్ని ఆకారం చూడాలి, అంతస్తు కూడా చూడాలి. ఒక వస్తువు ఆకారం చూస్తాం, అంతస్తు చూస్తున్నాం. దాని ఆకారం ఎట్లా ఉంది? ఖండికల రూపంలో ఉంది, పద్య ఖండికల రూపంలో ఉంది. ఈ పద్య ఖండికలన్నీ చదివిన తర్వాత మనకు ఒకటి స్ఫురిస్తుంది. మహాకవి గుర్రం జాషువా గారి కవితలకు ఏమాత్రం అవి తీసిపోని విధంగా ఉన్నాయి. అంతేకాదు స్పష్టత ఉంది, తర్వాత సులభత్వం కూడా ఉంది. అంటే అన్ని సులభంగా సరళంగా ఉన్నాయంటే కాదు, ప్రౌఢ పరిపాకంలో కూడా ఉన్నాయి. ఆ విషయం ఇంతకుముందు ఎవరు గోపి గారు, ఆచార్య గోపి గారు కూడా చెప్పారు. అంటే అన్ని రకాల కవితలు అందులో ఉన్నాయి. ఊర పిచ్చుకల గురించి కవిత రాయడం జరిగింది. అధికంటికలో కూడా అన్ని కూడా చదవబద్ధంగానే అందులో ఉన్నాయి. ఎవరూ స్పృశించని వస్తువు. ఇప్పటి వరకు ఆ గబ్బిలం గురించి రాసిండ్రు, మరొక దాని గురించి రాసిండ్రు, హంస గురించి రాసిండ్రు, కానీ ఈ ఊర పిచ్చుకల గురించి ఎవరు కూడా రాయలేదు. పాఠకులను మాత్రమే చదివితే అబ్బురపట్ట చూడండి ఆటవేలేదు. భూమి మీద ఉన్న పురుగు మొత్తంబులు వనములు వనముండు జనులతో అడవుల్లో ఉండిన ఒక్కసారి నేను విన మేము ఇటు చూడగింతయ్యే. భూమి మీద ఉన్న పురుగు మొత్తంబులు వనములో ఉండు జనులతో అడవుల్లో ఉండు అనిన ఒక్కసారి నేను విన మేము ఇటు చూడగింతయ్యే. భూమిలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో, ఆ పక్షులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా వనంలో ఉంటాయి కదా. వాస్తవంగా ఊర్లలో ఎందుకు ఉంటున్నాయి? ఊర్లలో ఉండనే ఉండవు, వనంలో ఉండాలి. కానీ వనంలో ఉండేవి వనంలో ఉండాలి, ఊర్లలో ఉండేటువంటి వాళ్ళు ఊర్లలో ఉండాలి. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, పక్షి జాతి, మానవ జాతి. పక్షులన్నీ కూడా అవి అన్ని కూడా వనంలో ఉంటే మనుష్య జాతి అంతా కూడా ఊర్లలో సామాన్యంగా నివసిస్తారు. కానీ ఆ పక్షుల గురించి అంటున్నాడు ఇక్కడ కవి. ఊళ్ళలో ఉంటాయి కానీ ఊళ్ళలో ఉంటాయి, వనంలో ఉంటాయి అవన్నీ కూడా. మీరు ఇక్కడ ఎందుకున్నారు? ఈ ఇంటి కప్పులు మీకెందుకు, ఇంటి సూర్యులు మీకెందుకు, తర్వాత ఈ పిట్టగోళ్ళ మీద ఎందుకు ఉంటున్నారు మీరు అని చెప్పి అంటున్నాడు. అంటే మా జాతి, మానవ జాతి, నేను సిగ్గు లేకుండా కూడా కొన్ని చెప్తున్నాను. ఇక్కడ మా దగ్గర అన్ని కూడా మురికి ఉంది, మాలిన్యం ఉంది మానవ జాతి. మరి పక్షి జాతి మీరెందుకు మా దగ్గర వచ్చి ఉంటున్నారు? మీకు ఏ మలినం కూడా కలంకం అంటకుండా అక్కడ చెట్లలో ఉండొచ్చు కదా. మానవ జాతిలో మాలిన్యం తప్ప, మురికి తప్ప, నీచత్వం తప్ప ఏం లేదు. మా మానవులు ఎటువంటి వాళ్ళు అంటే నిష్కలంక ప్రేమ నిజము లేదు మహిని కనిపించునని అంత కామ మహిమ కోర్కెలు అడుగుటకే గోవిందు పూజలు సద్భక్తి అని మీకు శంకవలదు. దాన ధర్మంబులందరూ చేయినవి అన్ని మందికి చూపుటల్ మరియు వినుడు అక్కర గలిగిరా పెక్కురా చెలికాండు మక్కువచే కాదు నిక్కముగను. మానవుల యొక్క లక్షణాలు ఎట్లుంటాయి అంటే నిక్క లక్షణాలు ఉంటాయి. ప్రేమను ప్రేమిస్తున్నారట, నిష్కలంక ప్రేమ నిజము లేదు మహిమి. ఎంత దారగా ఉందో చూడండి. పూర్వప్రియాలలో వేసి ఊపితే ఏ విధంగా పసిపాప ఊతడో అంత ఉయ్యాల ఊపినట్టుగా అంత చక్కగా సులభంగా కూడా రాయడం జరిగింది. ఇది సీసపద్యం. ప్రతి సీసపద్యం కూడా కింద కూడా ఒక ఆడగలిది కానీ చేటగిది ఉండాలి, అది పద్య లక్షణం. అది ఆ రకంగానే ఇక్కడ ఉంది. ఇక్కడ సీసపద్యం కింద ఏముందంటే కింద చేటగీతి ఉంది, ఆడగలిది వచ్చి చేటగి ఉంది. నిష్కలంక ప్రేమ నిజము లేదు మహిని కనిపించున్నది అంత క్రమ మహిమ. లోకంలో నిష్కల్మషమైన ప్రేమ లేదు. కామం ముసుగు ప్రేమ ఎట్లా ఉందంటే కామం ముసుగులో ప్రేమ కనిపిస్తుంది. పైకి ప్రేమ, లోపల కామం ఉంది. అంతేగాని పూజలు చేస్తున్నామని చెప్పంటారు. కోరికలు అడుగుటకే గోవిందు పూజలు సద్భక్తి అని మీకు శంకవలదు. పూజ చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా ఎందుకు చేస్తున్నారు? కోరికలు అడగడానికే చేస్తున్నారు. దాన ధర్మాలు చేస్తున్నామని చెప్పి అంటున్నారు. కానీ దాన ధర్మాలు ఎందుకు చేస్తున్నారు? దాన ధర్మం మూలందరూ చేయునవి అన్ని మంచికి చూపుటలు, మందికి చూపడాలి, మందికి చూపించి పబ్లిసిటీ చేసుకోవడానికే దాన ధర్మాలు చేస్తున్నారు. ప్రేమ ముసుగులో మోసాలు చేస్తున్నావు, అంతేకాకుండా కోరికల ముసుగులో నువ్వు అక్కలు తీసుకుంటున్నావు, అంతేకాకుండా నువ్వు స్నేహం ఎందుకు చేస్తున్నావు? అక్కర గలిగిరా పెక్కురా చెలికాండ్రు, అక్కర గలిగిరి పెక్కురా చెలికాండ్రు. అక్కర ఉంటేనే స్నేహం చేస్తున్నావు, నెల్ల ఉంటేనే ఈగలు వస్తాయని చెప్పి సాగుకుంటూనే ఉంటుంది. ఈ రకంగా అక్కర కొరకు స్నేహం చేస్తున్నావు, కోరికల కొరకు పూజలు చేస్తున్నావు, ప్రేమ ముసుగులో నువ్వు కామని అనుభవించడానికి చూస్తున్నావు. మరి ఈ రకంగా నువ్వు సద్భక్తి అని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు. ఎక్కడ ఉంది మానవులలో సద్భక్తి? మానవులలో మకిలి ఉంది, నీచత్వం ఉంది.
ఓ పిచ్చుకలారా, మానవ కులంలో మకిలి ఉంది, పక్షి కులంలో అదేది లేదు. మానవ మకిలితో నీకేం పని? విపిణములు ఉన్నాయి కదా, విపిణములు అంటే అడవులు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి అన్ని పక్షుల మాదిరిగానే మీరును అడవిలో బ్రతకవచ్చు కదా, ఇక్కడ ఎందుకు బ్రతుకుతున్నారు? మానవులలోని పగలు కొట్లాటలు గాలి మీకు కూడా సోకిందేమో. మానవులలో పగలు కొట్లాటలు ఉంటాయి. ఈ మానవుల యొక్క పగలు కొట్లాటలు ఇవన్నీ కూడా గాలి మీకు కూడా సోకి ఆ యొక్క పిట్ల సూర్యులలో ఆ ఇంటి ముందర ఉన్నటువంటి పిట్ల గోడల మీద ఉన్నటువంటి ఆ పిచ్చుకలు ఏం చేస్తాయి మనకందరికి అనుభవమే. వారికి ఇంత లోక జ్ఞానం లోకానుభవంతో రాసిందంటే అవి కూడా కిసకిసమని కొట్లాడుకుంటాయి. మన గాలి వాటికి కూడా దోకి ఏం చేస్తున్నాయి, అవి కూడా అవి కొట్లాడుతూ ఉన్నాయి. వాస్తవంగా ఎవరైనా ఇళ్లలో భార్యాభర్తలు కొట్లాడుతుంటే ఎవరైనా వచ్చి చూస్తే ఏం చూస్తున్నావు, తమాషా చూస్తున్నావా, వెళ్ళిపో అని చెప్పారు. భార్యాభర్తలు ఇళ్ళలో కొట్లాడుతుంటే పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా పొరుగు వాళ్ళు వచ్చి చూస్తుంటే ఏం కనబడుతుందని చెప్పి అప్పటి వరకు కొట్లాడినటువంటి భార్యాభర్తలు మర్చిపోయి ఇద్దరు కలిసి ఏకంగా ఎవరిని తింటారు, వాళ్ళని తింటారు. అయితే ఈ కొట్లాటలు మనుషులు చూడలేరు, కానీ పిచ్చుకలు వచ్చి మాత్రం ఖచ్చితంగా చూస్తాయి. ఆ గదిలోనే ఉండి గదిలో కొట్లాడేటువంటి ఆ భార్యాభర్తల ముచ్చట్లన్నీ కూడా కూర పిచ్చుకలు చక్కగా ఉంటాయి. ఇని మానవులు ఇట్లా కొట్లాడింది కదా, మేము కూడా ఇట్లా కొట్లాడతామని చెప్పి కిసకిసా కిసకిసా అని చెప్పి ఒకదాని మీద కొట్టుకుంటూ ఉంటాయి, రెక్కలతో కొట్టుకుంటూ ఉంటాయి. కాబట్టి మా గాలి మీకు కూడా దొరికింది అని చెప్పి ఇంకా దీంట్లో నీకు ప్రత్యేకంగా ఈ కాన్సెప్ట్ ఏంటిది, ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే పక్షుల గురించి చెప్పడం కాదు, ఈ మనుషులకు బుద్ధి రావాలని చెప్పి పక్షులను ఉదాహరణగా తీసుకోవడం. పంచతంత్ర కథలు విష్ణు శర్మ చెప్పిండు అని అంటే ఇక జంతువుల కథలు పక్షుల కథలు ఏం చెప్పిందంటే మానవులకు బుద్ధి రావడం వరకు జంతువులను తీసుకోవడం జరిగింది. మానవులకు ఇలాంటి మకిలి ఉంది, పగలు ఉన్నాయి, ఈ పగలన్నీ పోవాలి అని చెప్పి అందుకొరకు వీళ్ళకి బుద్ధి రావడం కొరకు కూర బిస్కులను తీసుకున్నాడు. కూర బిస్కులారా మీరు విఘ్నంలోకి పోండి, అడుగులోకి పోండి, కానీ ఇక్కడ మీకు ఏం పని ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. ఇది సరళత ఉంది, స్పష్టత ఉంది. తర్వాత ఇది మహాకవి గుర్రం జాషువా గారి పద్యాలను పోలి ఉన్నాయి. వారికంటే కూడా ఇవి ఏమాత్రం తీసిపోయే విధంగా లేవు. ఇది మొదటి విభాగం అండి. పద్య ఖండికల విభాగంలో మనం ఊర పిచ్చుకలు చూసినాం. ఇక రెండవ విభాగం ఉంది. రెండవ విభాగంలో గేయ లక్షణాలు కలిగినటువంటి విభాగం. గేయ లక్షణాలు, ఈ గేయ లక్షణాలు కలిగినటువంటి 11 కవితలు ఉన్నాయి. ఈ 11 కవితలలో కూడా ఈ 11 వస్తువు వేరే వేరేగా ఉంది. అంటే ఒకదాని గురించి రాయలేదు, వివిధ వస్తువుల గురించి. సూర్యుని కింద ఉన్నటువంటి అనేకంగా మనకు కనిపిస్తున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్ని వస్తువులు దేనిపైన అయినా కవి రాయొచ్చు. అవి అతని చోట కవి రాస్తాడు అని చెప్పి ముందనే ఉంది. కాబట్టి ఈ రకంగా దేని మీద అయినా రాయొచ్చు. రకరకాల విభిన్నమైనటువంటి వస్తువులతో 11 కవితలు రాయడం జరిగింది. దాంట్లో స్వాతంత్ర సమరం సాగించరా, ప్రజాశక్తి, బాలపౌరులు, మేం స్వతంత్రంలో, విడుదల దండు అనేటువంటి 5 ఉన్నాయి. దీంట్లో ఈ 5లో స్వాతంత్ర సమరం సాగించరా అనేటువంటి ఒక గేయం. ఈ గేయం చదివిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ దాశరథి గారు రచించినటువంటి తర్వాత స్వాతంత్ర వాహిని అనేటువంటి పేరు కలిగినటువంటి కవిత కంటే తీసిపోయే విధంగా లేనే లేదు, దాంతో సమానంగా ఉంది ఇది. దీన్ని ఒకసారి నేను గేయ రూపంలో చదువుతాను. సాగించరా యువక సాగించరా, స్వాతంత్ర సమరంబు సాగించరా, శ్రమజీవుల శవతుల్లుగా చేసి, కార్మికుల కష్టాలు గలతరంబుగా చేసి, పీడిత ప్రజలను పీల్చి పిప్పి చేసి, పెట్టుబడి యంత్రంబు మట్టి కలిసేదాకా సాగించరా యువక సాగించరా, నీవు స్వాతంత్ర సమరంబు సాగించరా. ప్రభువుల దొరతనాలు పడిపోవునందాక, మతవాద శక్తులు మాయమౌనందాక, మితవాద తత్వంబు హతమావునందాక, సామ్రాజ్యవాదంబు సమసిపోయేదాకా సాగించరా యువక సాగించరా, నీవు స్వాతంత్ర సమరంబు సాగించరా. మీరు సాధారణంగా చూడండి, కవులు, కళాకారులు, గాయకులు ఉద్యమానికి పనికొచ్చేటువంటి వాళ్ళు. ఎక్కడైనా ఉద్యమం ఉందంటే తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కావచ్చు, కవులు, కళాకారుల పాత్ర ఉంది. ఇవాళ మన తెలంగాణ ఉద్యమంలో కూడా కవులు, కళాకారులు, గాయకుల యొక్క పాత్ర అనేటువంటిది ఉంది. మరి అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఈ కవి రచించింది కాబట్టి ఇక్కడ ఏముందంటే స్వాతంత్ర సమర కాలంలో రాయబడింది కాబట్టి ఈ కవి ఒక గేయ రూపంలో రచించడం జరిగింది. ఇది ఛందో లక్షణబద్ధమైనటువంటి కవిత, ఛందస్సు లేకుండా చక్కగా ఇవన్నీ కూడా ప్రాసలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నట్టు ఛందోబద్ధంగా రాసినటువంటి కవిత ఇది. అంతేకాకుండా స్వాతంత్ర సమరానికి ముందు రాయబడినటువంటి ఈ
యొక్క కవిత. కవులు, కళాకారులు, గాయకులు స్వాతంత్ర సమరానికి అందరూ పాటుపడ్డట్టే ఈ కవి గారు కూడా ఏం చేసిందంటే దేశ స్వాతంత్రానికి అనుకూలంగా రాయడం జరిగింది. అనుకూలంగా కూడా కొంతమంది ఉన్నారు. ఏ కావ్యమైనా సరే ఏమవుతుందంటే ఆనాడు సమకాలీన సమాజంలో ఉన్నటువంటి ఆయన పాలకులకు వ్యతిరేకంగానూ అనుకూలంగానూ ఉంటుంది. కానీ ఇక్కడ అనుకూలంగా ఉంది అంటే పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా ఇప్పుడు మహాభారతం అన్నయ్య రచించిందంటే అన్నయ్యకు అతడు అనుకూలంగా రాయడం జరిగింది. నన్నయ్య రాయరాజమనేటువంటి అనుకూలంగా రాయడం జరిగింది. అంటే ఆ కాలంలో సమకాలీన కాలంలో అధికారులకు అనుకూలంగా రాస్తారు. కానీ ఇక్కడ అట్లా కాలేదు, అధికారులకు అనుకూలంగా రాయలేదు, ప్రతికూలంగా రాయడం జరిగింది. అంటే బ్రిటిష్ వారికి, నిజాం వారికి వ్యతిరేకంగాను, భారత స్వాతంత్ర ఉద్యమానికి అనుకూలంగాను రాయడం అనేటువంటిది దీంట్లో జరిగింది. అందరూ గొప్ప కవులు చేసేటువంటి పనినే వీరు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇది యువతను ప్రోత్సహిస్తుంది. సాగించరా యువత సాగించరా, నీవు స్వాతంత్ర సమరాన్ని సాగించరా అనేటువంటిది ఎట్లా నాకేమనిపించిందంటే ఇక్కడ తెలుగు వీరలేవరా అనేటువంటి ఆ గేమ్ ఎట్లా ఉందో దానికి సత్సమానంగా రాయడం జరిగింది. అంటే అంతకంటే కూడా గొప్ప ఇది వెలుగులోకి రాలేదు, అది తెలుగు వీరలేవరా అనేటువంటి వెలుగులోకి వచ్చింది. ఒకవేళ కవి గారు దీన్ని ఒకవేళ వారు ముందు ముందు చేసేటట్టుగిన ఈ వీరివి కూడా వచ్చేటువంటి విధంగా ఉండొచ్చు. మరి స్వాతంత్ర పూర్వం రాయబడినటువంటి ఈ కవిత కాబట్టి సమకాలీన సాంఘిక రాజకీయ దుస్థితి కూడా అందులో చెప్పబడింది. ఈ కవి గారి వంశస్థులు గొప్ప స్థితిమంతులు అయినప్పటికీ కూడా గొప్ప విద్యావంతులు కావడం మూలంగా సామ్యవాద దృక్పథంతో దీన్ని రాయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఆ కవి గారి వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నిజాం రాజు యొక్క పాలనలో తహసీల్దారులుగా ఉండొచ్చు, తన పాలకపక్షం వహించిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ ఈ కవి గారు మాత్రం ఏం చేయడం జరిగిందంటే అట్లా ఉండకుండా గొప్ప విద్యావంతుడు కావడం మూలాన్ని స్వాతంత్ర ఉద్యమానికి అనుకూలంగా, సమాధానానికి అనుకూలంగా, పెట్టుబడిదారి యంత్రాన్ని మట్టి కల్పించడం కొరకు దీన్ని రాయడం జరిగింది. ఇది ఎంతో హర్షించదగినటువంటి విషయం. కాబట్టి ఈ ఛందస్సుతో కూడుకున్నటువంటి మనం ఈ రెండవ విభాగాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇంకా మూడవ విభాగం ఛందో లక్షణాలు, విభిన్న ఛందో లక్షణాలు కలిగినటువంటి కవితలు కూడా మొత్తం 4 చెప్పుకుంటాం. ఇప్పుడు చెప్పుకున్నాం. విభిన్న ఛందో లక్షణాలు కలిగినటువంటి కొన్ని కవితలు కూడా ఉంటాయి. దాంట్లో 11 కవితలు ఉంటాయి. అన్ని వస్తురీత్యా వైవిధ్యంగా ఉంటూ భిన్నమైన ఛందో రీతులు కవితలు ఇంపైన శైలి విన్యాసాలతో కూడుకొని ఉన్నాయి. వసంత గీతం, కవి గీతం, ఆత్మార్పణము, చొప్పదట్టు కవిత్వం, తెలుగు పంతులు, సౌందర్య అన్వేషణం, షోడశోపచార పూజ, ఎర్కసానమ్మ, నాలోని మనిషి, అతివముఖము, సియల్ కోట యుద్ధం అనేటువంటివి దీంట్లో 3వ విభాగంలో ఉన్నటువంటి కవితలలో ఈ 11 కవితలు అన్ని కూడా ఛందో లక్షణం ఏర్పరచుకున్నారు. ఈ కవి గారు దీంట్లో ప్రత్యేకంగా ఏం చేశారంటే ఒక్కొక్క కవితకు ఒక్కొక్క ఛందస్సును తనకు తానే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తక్కువ సమయంలో మనం ఏం చేసినామంటే ఏది ఏ ఛందస్సులో ఉందని చెప్పలేము, కానీ ఒకటి మాత్రం నేను పరిశీలించడం జరిగింది. ఇప్పుడు చదవబోయేటువంటి ఆ యొక్క కవిత ఒకటి ఛందోబద్ధంగా ఉంది. అంటే ఒక రకమైన ఛందస్సు, అన్ని ఛందోబద్ధంగానే ఉన్నాయి. కానీ ఈ కవి గీతం అనేటువంటిది నేను దీన్ని పరిశీలించాను. మిగతా కొన్ని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఇందులో ఉంది. దీంట్లో ఎంత గొప్ప భావన ఉందో నేను వివరిస్తాను. ఈ కవి గీతం అనేటువంటిది ఒక కవిత. ప్రభువుల సవలందు ప్రఖ్యాతిగాంచక సంపదలు లేక శృంగార కావ్యములు రాయుజాడలబోక గూఢ భావంబులు రూఢిగా అమల్పుచు ఉండడో ఒక కవి ఊరి మీదడను దండివాడుగాడు ధరణికు ఉచ్చుడుగాడు ఉచ్చుడుగాడు. ఇక్కడ చూడండి, ప్రభువుల సభలందు ప్రఖ్యాతిగాంచక, ప్రభువుల 4 లఘువులు వచ్చేసింది, నల అని చెప్పి అంటారు. సభలందు అంటే దాన్ని సల అని చెప్పి అంటారు. అంటే 2 లఘువులు గురువు లఘువు వచ్చింది కాబట్టి అవి లయబద్ధంగానే ఉన్నాయి. తూగుంది, చక్కని తూగుంది, లయబద్ధంగా ఉంది. అంటే ఇక్కడ ఒక్కొక్క పాదం చిన్న చిన్న పాదాలు ఉన్నాయి. ఒక పాదంలో 2 ఇంద్రగణాలు, ఇట్లా మొత్తం అంతా కూడా ఆ పాదాలన్నీ కూడా అట్లే ఉన్నాయి. ఒక పాదంలో 2 ఇంద్రగణాలు చొప్పున చిన్న చిన్న పాదాలతో లయబద్ధంగా ఉంది, ఛందోబద్ధంగా ఇది ఉంది. ప్రభువుల సభలందు ప్రఖ్యాతిగాంచక విభవాది కులనెప్పుడు విరుచుసేయకపోక బిరుదంబులు లేక బింకములు గొల్గక సిరి సంపదలు లేక శృంగార కావ్యములు వాయుధ అడలబోక
గుణ భావంబులు రూఢితో వల్కుతూ ఉండడో ఒక కవే ఉరి మీదటను ధన్యవాడు ధని కూచుడుగాడు. ఇప్పుడు చదివినటువంటి పద్య భాగంలో రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారండి. రెండు రకాలైన వ్యక్తులు. ఒకరెవరంటే ప్రభువుల దగ్గర పంచపక్ష పరమాణాలు వింటూ ప్రభువుల ప్రాపకం కొరకు ఆకులాడి వాళ్ళు టూపు గుయ్యాలలో ఊగుతూ గండపిండాలను దొడిగిస్తూ సంపదలు అనుభవించేటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి కవులు. వాళ్ళు ప్రభువుల సభకు ప్రఖ్యాతి కాస్తారు. వివాదికులన్నప్పుడు వినుతి చేస్తారు, వాళ్ళని పొగుడుతారు, పొగిడి బిందంపులు తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా బింకంతో కూడా ఉంటారు. శృంగార కావ్యాలు కూడా రాస్తారు. కానీ ఇంకొక వర్గం ఉంది, వాళ్ళు మాత్రం వీళ్ళు చేసినటువంటి పని చెయ్యరు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువుల దగ్గరికి ఓరు, వాళ్ళ ప్రాప్తంతో పని లేదు, వారు ఇచ్చేటువంటి ధనధాన్యాలతో కూడా పని లేదు, వాళ్ళ ఇచ్చేటువంటి సంపదతో పని లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొంతమంది లౌకికులు ఉన్నారు, కొంతమంది పారలౌకికులు ఉన్నారు. ఈ కవిగారు కీర్తిశేషుడు తోట రామదాసరావు గారు ఎటువంటి కవి అంటే రెండో వర్గానికి చెందినటువంటి కవి. ప్రభువుల యొక్క మన్నన అవసరం లేదు, ప్రఖ్యాతి అవసరం లేదు, బింకాలు అవసరం లేదు. మూఢ భావాలు రూఢిగా పలికి నేనేం చేస్తాను ధరణి పూజుడు అవుతాను అని చెప్పి. అంటే కొంతమంది పోతనామాత్యుడు ఏం చేయడం జరిగింది. పోతనామాత్యుడు అనేటువంటి వాడు అతడు కేవలం రాజులను ఆశ్రయించకుండా అతడు అలవ చేయబట్టి పొలం దున్ని వచ్చినటువంటి సంపదతోని అతడు సంపదను ఆశించకుండా కేవలం బీదవాడు అడుగు తిరుగుకుంటూ ఆ పొలము కొనుక్కొని బతికితే మాత్రం అతనికి గౌరవం అవ్వలేదా? గొప్ప గౌరవం అనేటువంటిది అబ్బింది. మరి నేను కూడా అలా రాస్తే నేను కూడా గౌరవించబడతాను కదా, పూజించబడతాను కదా. కాబట్టి రెండో రకమైనటువంటి కవులలో అతడు ఊహించుకోవడం జరిగింది. కాబట్టి సమాజంలో రెండు రకాల కవులు ఉన్నారు. మొదటి రకం రాజుల ప్రభువుల ప్రాపకం మన్నన కొరకు ప్రాకులాడి సిరి సంపదలు అధికారాలు అనుభవించేవారు, శృంగార కావ్యాలు రాసి బింకములు కలవారు. రెండవ రకం ప్రభువుల రాజుల మన్ననల కొరకు సిరి సంపదల కొరకు అధికారం కొరకు ప్రాకులాడక గుణభావాలు ఊడిగా పలికి కూడా ధరణి పూజలు అయ్యే అవకాశం ఉంది కదా అని నమ్మేవారు. ఈ రెండవ రకం వారిలో ఒకటిగా తనను ఊహించుకున్నాడు శ్రీ తోట రామదాసరావు. ఈ కవితలో శ్రీనాథుడు కోతను గుర్తుకు వస్తారు. శ్రీనాథుడు కోతన అనేటువంటి ఇద్దరు కవులు కూడా శిష్టజనాధిపుడైన కోతనాథుడు మనకు గుర్తొస్తారు. పై కవితలో ప్రతి పాదానికి రెండు ఇంద్రగణాలు ఉన్నాయి. చిన్న పాదాలతో కవిత అనేటువంటిది సాగుతుంది. ఇంకా చివరి నాలుగో విభాగంలో ఏముందంటే ఒకటి ఉంది. సి నారాయణ రెడ్డి గారి చిత్రం అనేటువంటి వచన కవిత భిన్నంగా ఉంది. అంటే కవి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మనం పద్యంలో రాస్తాను, సంప్రదాయ కవిత్వం రాస్తాను, వచన కవిత్వం కూడా నేను రాస్తాను అని చెప్పి చివరి నాలుగో విభాగంలో సి నారాయణ రెడ్డి గారి చిత్రం అనేటువంటి ఒక కవిత రాయడం జరిగింది. దీంట్లో కూడా 4 భాగాలు ఉన్నాయి. దీంట్లో 4 భాగాలు ఎలా ఉన్నాయంటే సి నారాయణ రెడ్డి గారి చిత్రంలో కవిత వచన కవిత ప్రధానంగా. ఇది సి నారాయణ రెడ్డి గారి వైశిష్టాన్ని వివరించే కవిత. విశిష్టత ఎలాంటిదో వివరిస్తున్నాడు. ఇందులోనూ 4 భాగాలు ఉన్నాయి. సి నారాయణ రెడ్డి గారిని గురించి, సి నారాయణ రెడ్డి గారిని ఎలా పిలవాలి, సి నారాయణ రెడ్డి చిత్రానికి కవితా సామాగ్రి ఏంటి, సి నారాయణ రెడ్డి విగ్రహం ఆకారం ఎట్లా ఉంది, సి నారాయణ రెడ్డి చిత్ర వైశిష్టం ఎట్లా ఉంది అనేటువంటి విషయం దీంట్లో చెప్తాడు. సి నారాయణ రెడ్డి గారిని ఎలా పిలవాలి, ఎలా పిలుస్తావు, అన్నాన్ని పిలుతున్నా, నారాయణ పిలుతున్నా, బాబు అని పిలవనా, అయ్యాన్ని పిలవనా, మహాకవి అని పిలవనా, రెడ్డికుల దీపిక అని పిలవనా, ఈ పేర్లు ఏమి పిలిచినా కూడా నీకు ఇష్టం లేవని నేను మర్చిపోయాను. కాబట్టి ఈ పేర్లు ఎట్లా పిలిచినా కూడా నీకు ఇష్టపడవు. ఆ విషయం నేను మర్చిపోయి నేను రెడ్డికుల దీపిక, నారన్న, లేకపోతే బాబు, అయ్యా చెప్పి పిలుస్తున్నాను. నీకు ఇష్టమైన విధానం ఏంది, సినారే అని పిలవడమే రసవత్ పదబంధం. తెలుగువారి రసవత్ పదబంధం సినారే. కాబట్టి సినారే అనేది కూడా మోసిగా సినారే, సినారే, పదారే, ముష్టారే అని చెప్పి సినారే అని పిలువబడుతున్నాడు. కాబట్టి నేను మర్చిపోయినయ్యా, నేను అట్లా పిలుస్తాను, నేను సినారే అని పిలిస్తే నువ్వు ఇష్టపడతావు కదా, నేను అలాగే పిలుస్తాను అని చెప్పి సినారే అని చెప్పి పిలిచి వారి మెప్పును పొందాడు. ఒక పండితుడు, మహాకవి అని చెప్పి సి నారాయణ రెడ్డి గారు కూడా వీరికి అందించిన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. సి నారాయణ రెడ్డి చిత్రానికి కవితా సామాగ్రి మీరు పుస్తకం తీసుకొని చదివితే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. సి నారాయణ రెడ్డి గారికి నారాయణ చిత్రానికి కవితా సామాగ్రి. సినారే చిత్రానికి ఈ కవితకు వస్తు సామాగ్రి ఏంటంటే వచన కవిత. మామూలుగా కవిత్వం రాస్తే ఎవరైనా ఎట్లా రాస్తారంటే సంప్రదాయ కవిత్వం రాస్తారు. కానీ సి నారాయణ రెడ్డి గారి చిత్రం అనే కవితకు సామాగ్రి ఏంటంటే వచన కవిత. వచన కవిత ఎట్లా చెప్తున్నారు, సంఖ్యలతో కూడినటువంటి కవిత్వం నుంచి స్వేచ్ఛ కోరుకున్నది. ఛందస్సులు సర్వ పరిష్పంగాలు, తర్వాత నిఘంటువులు శ్మశానాలు, తర్వాత ఇవన్నీ కూడా శ్మశానాలొద్దు,
ఇవన్నీ ఏది వద్దు, నాకు స్వేచ్ఛ కావాలి. సంప్రదాయ కవిత్వం నుంచి నాకు స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ ఎవరిస్తున్నారు? వచన కవిత్వం ఇస్తుంది. కాబట్టి నా కవితకు సామాగ్రి ఏంటి? వచన కవితనే. కవిత్వం మాని వచన కవిత్వంలోకి నీ చిత్రం గీస్తాను. సంప్రదాయ కవిత్వం మానుకొని వచన కవిత్వంలో నీ చిత్రాన్ని గీస్తాను. కవితా సామాగ్రి వచనమే అని తెలియజేస్తాను. ఎట్లా చేస్తున్నాడో చూడండి. కవితా సంప్రదాయాల కుంచెకు ఉన్న మీసము చాలా వరకు కూడినవి. కవితా సామాగ్రికి కవితా సంప్రదాయాల కుంచెకు ఉన్నటువంటి మీసాలు ఊడినాయి. అంటే కుంచెకు ఉన్నటువంటి నార అంతా కూడా పుట్టింది. అంటే సంప్రదాయ కవిత్వం ఇప్పుడు అంతగా ఎవరు ఆదరించడం లేదు. వచన కవిత్వం ఆదరిస్తున్నారు. కాబట్టి నేను వచన కవిత్వంలో నేను రాస్తాను. కవితా సంప్రదాయాల కుంచెకున్న మీసం చాలా వరకు అని చెప్పి అంటున్నారు. కాబట్టి నేను మొత్తం మీద నేను రాస్తాను. నేను నా యొక్క సామాగ్రితో నేను రాస్తాను. సంప్రదాయ కవిత్వంలో ఉపమానాలు ఎక్కువగా వాడతాను. ఎక్కువగా ఉపమానాలు రాస్తాను. నా వద్ద ఉపమానాల తీరు రంగులు లేవు. వచన కవిత్వం గీతలు ఉన్నాయి. మరి నేను గీస్తే నీకు నీ యొక్క చిత్రం కనబడుతుందా? కనబడుతుంది. నువ్వు సహృదయం అయితే నీకు కనబడుతుంది. మేఘాలు మనం చూసేవారు ఎట్లా చూస్తే, మేఘాలను మనం ఎట్లా చూస్తే అవి మనకు అట్టే కనిపిస్తాయి. మనం ఏ ఆకారంలో చూడదలుచుకుంటే మేఘాలు అట్టే కనబడతాయి. నేను చిత్రం గీస్తాను వచన కవిత్వంతో, నువ్వు చూసేదాన్ని బట్టి